everyone, this is Revan. So టాపిక్ ఏంటంటే నథింగ్ ఫోన్ 2 వర్సెస్ OnePlus 11R. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. నథింగ్ ఫోన్ 2 తీసుకోవాలా, OnePlus 11R తీసుకోవాలన్నా, నథింగ్ ఫోన్ 2 5000 ఎక్స్ట్రా ఉంది, 11R 5000 తక్కువ వస్తుంది. సో విచ్ వన్ ఈస్ బెటర్ అనేసి సో కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఫైనల్ వర్డిక్ట్ నా కన్క్లూషన్ ఏంటని చెప్తాను. బట్ ఇప్పుడైతే మనం డిపార్ట్మెంట్ వైజ్ ఏది బెస్ట్ అని చూద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే స్పెషల్ ఫీచర్స్ ఇన్ ద సెన్స్ అంటే OnePlus 11Rలో మనకు వచ్చేసి అలర్ట్ స్లైడర్ ఉంటుంది. అండ్ నథింగ్ ఫోన్లో మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. సో దాంతో ఉండదు దీంతో ఉంటుంది. మనకి అలర్ట్ స్లైడర్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2లో కనిపించదు. అండ్ ఏదైతే ఉందో గ్లిఫ్ ఇంటర్ఫేస్ మన OnePlus 11R కనిపించదు. సో టూ డిఫరెంట్ ఫీచర్స్ అనమాట. రెండు ఫోన్ డిఫరెంట్ ఫీచర్స్ ఉందన్నమాట. సో గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ మీకు తెలిసిందే, ఆ సబ్జెక్టు పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది. మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ నచ్చితే నథింగ్ ఫోన్ 2 తీసుకోవచ్చు, లేదా OnePlus 11R తీసుకోవచ్చు. బట్ వెయిట్ అండ్ సీ అట్ ద ఎండ్. నెక్స్ట్ డిస్ప్లే కేటగిరీ చూసుకుంటే మన నథింగ్ ఫోన్ 2 చూసుకుంటే 6.7 inches OLED ప్యానల్ వస్తుంది, విచ్ ఇస్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఆల్సో 1600 nits మన బ్రైట్నెస్ వస్తుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ వచ్చినప్పుడు మాత్రం HDR వచ్చినప్పుడు మాత్రమే. అండ్ మనకి ఏదైతే అవుట్డోర్లో యూజ్ చేస్తామో సన్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చేసి 1000 nits వస్తుంది అనమాట. మనకి OnePlus 11Rలో చూసుకుంటే 6.74 inches AMOLED డిస్ప్లే వస్తుంది. మనకి కంపేర్ టు నథింగ్ ఫోన్ 2లో ఫుల్ HD వస్తా అంటే దీంతో 1.5K రెజల్యూషన్ వస్తుంది. స్లైట్ ఎడ్జ్ ఉంటుంది, మీకు అంత పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. బట్ ఇది వచ్చేసి మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1450 nits వస్తుంది అనమాట. అవుట్డోర్లో మనకి 900 nits మాత్రమే ఉంటుంది OnePlus 11Rలో. నథింగ్ ఫోన్ 2లో 1000 nits వస్తుంది అనమాట. అండ్ HDR కంటెంట్ ప్లే చేసినప్పుడు మాత్రమే 1600 nits నథింగ్ ఫోన్ 2లో, 1450 nits OnePlus 11Rలో వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంట్రా ప్రాబ్లం అంటే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నథింగ్ ఫోన్ 2లో మనకి HDR కంటెంట్ చూడడానికి ఉండదు ఇన్ నెట్ఫ్లిక్స్లో. సో ఐ థింక్ ఇది అప్డేట్ కూడా రాదనుకుంటా. సో OnePlus 11R చూసుకుంటే మనకి ఇక్కడ HDR కంటెంట్ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ OnePlus 11R చూసుకుంటే ఇంకో డిఫరెన్స్ ఏంటంటే కర్వ్ డిస్ప్లే వస్తుంది. రెండు వచ్చి కార్నింగ్ రోల్డ్ గ్లాస్ ప్రొడక్షన్ తోనే వస్తుంది అనమాట. నెక్స్ట్ స్పీకర్ లో చూసుకుంటే 2 స్టీరియో స్పీకర్స్ తోనే వస్తుంది అనమాట. OnePlus 11R కావచ్చు, నథింగ్ ఫోన్ 2 కావచ్చు. బట్ ఇక్కడ ఏంట్రా అంటే మనకి OnePlus 11Rలో మాత్రం మనకి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది కాబట్టి మీకు సౌండ్ ఆ రిచ్నెస్ కానీ ఆ క్లారిటీ కానీ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ నథింగ్ ఫోన్ 2లో కొంచెం లౌడ్నెస్ ఉంటుంది, కానీ మనకి ఏదైతే ఉందో ఆడియో సెపరేషన్లో కొంచెం మనకి దేంతోనే OnePlus 11R మనకి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే OnePlus 11R వచ్చేసి మనకి 100 watts సపోర్ట్ చేసే ఛార్జర్ని బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ మ్యాక్స్ 30 to 35 minutesలో మనకు ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అండ్ అరౌండ్ 6 to 7 hours మనకి బ్యాటరీ లైఫ్ వస్తుంది అనమాట OnePlus 11R. అండ్ ఇక్కడ చూసుకుంటే నథింగ్ ఫోన్ 2 మనకి 45 watts సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకి బాక్స్లో ఛార్జర్ రాదు. అది 2000 rupees ఎక్స్ట్రా పెట్టి మీరు కొనుక్కోవాలి 45 watt. కంపారిటివ్లీ బ్యాటరీ డిపార్ట్మెంట్లో మన నథింగ్ ఫోన్ 2 కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఛార్జింగ్ వచ్చి ఎక్కువసేపు వస్తుంది, కానీ ఛార్జింగ్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. మనకి మోర్ దెన్ హవర్ టైం తీసుకుంటుంది అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ హవర్ లేదా మోర్ దెన్ హవర్ టైం తీసుకుంటుంది, డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ టెంపరేచర్ బేస్ చేసుకొని. OnePlus 11Rలో మనకి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది అనమాట. బట్ ఇంకోటి ఏంటంటే మనకి నథింగ్ ఫోన్ 2లో వచ్చేసి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఎవరైతే కార్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ కొంచెం బెనిఫిట్ అవుతుంది అనమాట. సో వైర్లెస్ ఛార్జింగ్ 15 watt వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ 5 watt వైర్లెస్ ఛార్జింగ్. సో ఓకే, బట్ అయితే బ్యాటరీ డిపార్ట్మెంట్లో అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో కావచ్చు మనకి OnePlus 11R కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ OS డిపార్ట్మెంట్. సో OS వచ్చేసి రెండు మనకి ఆండ్రాయిడ్ పైన బిల్డ్ అయింది అండ్ డిఫరెంట్ కస్టమ్ స్కిన్స్తో. సో నథింగ్ OS వచ్చేసి నథింగ్ ఫోన్ 2లో వస్తుంది అనమాట. సో నథింగ్ OS అనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు తెలిసిందే, రీసెంట్గా చాలా పాపులర్ అయిపోయింది. నథింగ్ OS అనేది విడ్జెట్స్ కావచ్చు, ఆ కస్టమైజేషన్ కావచ్చు, ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ సబ్జెక్టివే, OS అనేది సబ్జెక్టివ్. నన్ను అడిగితే యూజర్ పర్స్పెక్టివ్ కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. సో OnePlus 11Rలో మనకి Oxygen OS వస్తుంది, విచ్ ఈస్ బిల్ట్ బై కలర్ OS. ఓకే, సో మీకు రియల్మీ ఫోన్ వాడినా OnePlus ఫోన్ వాడినా మీకు పెద్దగా డిఫరెన్స్ తెలియదు. ఆల్మోస్ట్ మీకు సేమ్గానే ఉంటుంది అనమాట, కలర్ OS లాగే ఉంటుంది. సో ఓకే, బట్ మీకు కలర్ OS నచ్చితే మీకు OnePlus 11R సూటబుల్ అవుతుంది. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండొచ్చు కంపారిటివ్లీ కలర్ OSకి అండ్ OnePlusకి Oxygen OSలో. మీకు బ్లోట్వేర్ రాదు, యాడ్స్ రాదనమాట మనకి Oxygen OSలో. సో నథింగ్ OS అండ్ Oxygen OS మీ పర్స్పెక్టివ్, మీకు ఏదైనా ఏ OS వచ్చిందో ఆ OSకి వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 2లో వచ్చేసి 50 మెగాపిక్సెల్ వస్తుంది అనమాట. సో 50 మెగాపిక్సెల్ వస్తుంది, 2 కెమెరాలు వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ వస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ వస్తుంది అనమాట. బట్ ఏదైతే ఉందో మనకి మెయిన్ సెన్సార్ కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కావచ్చు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, లో లైట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా లో లైట్లో ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటున్నారు. ఏదైతే నేను యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాక సో ఆ యూజర్ చెప్పింది ఏంటంటే లో లైట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. 4K 60 frames వరకు రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి అంతట్టు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది నథింగ్ ఫోన్ 2లో. అండ్ మనం ఇక్కడ OnePlus 11Rలో చూసుకుంటే మన 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ మైక్రో సెన్సార్ ఉందన్నమాట. సో మైక్రో సెన్సార్ పక్కన పెడేస్తే 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అనేది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కన్నా
ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చింటే బాగుండు నాకు అనిపిస్తాను. 16 మెగా పిక్సెల్ విచ్ ఈస్ డీటెయిల్స్ మోర్ క్యాప్చర్ అవుతుంది కదా, సో బెటర్. నాకు అల్ట్రా యాంగిల్లో కొంచెం డౌన్ అనిపించింది అనమాట. బట్ ఓకే, 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ ఫ్రంట్ చూసుకుని 16 మెగా పిక్సెల్. ఇక్కడ కెమెరాస్ అయితే కంపారిటివ్లీ నథింగ్ ఫోన్ 2 రెండు ఆల్మోస్ట్ నెక్ టు నెక్కే ఉంటుంది. కెమెరాస్లో కావచ్చు, అన్నట్లుగా వీడియో రికార్డింగ్లో కూడా కావచ్చు. 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్, సో రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవన్నీ నెక్ టు నెక్కే ఉంటుంది. బట్ కొంచెం చూసి తీసుకుంటే బెటరు. అందరూ కెమెరా రివ్యూస్ అవన్నీ చూడండి, ఒకసారి చూసి తీసుకుంటే బెటర్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనకు పర్ఫార్మెన్స్ చూసుకుంటే రెండిట్లోనూ మనకి 8+ Gen 1 వస్తుంది అనమాట. సో మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్లో మీకు స్లైట్గా ఎడ్జ్ ఉండొచ్చేమో, అట్లా ఇట్లా చూపిస్తుందేమో, ఒక 10,000 20,000 అట్లా చూపిస్తున్నాం. కానీ మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం నోటీస్ చేయలేరు. డే టు డే లైఫ్లో కానీ గేమింగ్ ఆడేటప్పుడు కానీ ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు, నోటీస్ చేయలేరు. థర్మల్ ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ లేవు. రెండు ఫోన్లో కూడా ఎటువంటి థర్మల్ ఇష్యూస్ కూడా లేవు అనమాట. సో మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సే ఉంటుందన్నమాట రెండిట్లోనూ. కాకపోతే ఏదైతే ఉందో మనకి OnePlus 11 ఒక స్లైట్ ఎడ్జ్ చూపిస్తుంది మీకు ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్లో. బట్ చూడాలి, బట్ ఇంత నెక్ టు నెక్ ఉన్నప్పుడు చూడాల్సిన అవసరం లేదు. బట్ ఓకే, ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ అనేది OnePlus 11 ఎక్కువ ఉంటుంది. బట్ 10,000 to 20,000 ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, సో పర్ఫార్మెన్స్లో అయితే ఎటువంటి తేడా లేదు. మీకు రెండింటిలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్ ప్రైస్. సో నథింగ్ ఫోన్ 2 చూసుకుంటే ఇక్కడ 45,000 అండ్ OnePlus 11 చూసుకుంటే 40,000 అనమాట. సో నేను ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ ఏం కలుపుకొని చెప్పడంలే, ప్రైస్ లాంచ్ అయిన ప్రైస్ చెప్తున్నా. అండ్ యాజ్ ఆఫ్ నా ఉన్న ప్రైస్ చెక్ చేసి ఈ రోజు నాటికి ఏ ప్రైస్ ఉందో చూసి చెప్తున్నా. సో ఓకే, 45,000 40,000 అనమాట. సో 40,000 45,000 మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ బట్ నాకైతే సో విచ్ ఈస్ మోర్ మనీ, నాకైతే కొంచెం మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేసి నథింగ్ ఫోన్ 2కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీలో కూడా మనకి నథింగ్ ఫోన్ 2 వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట. బట్ మనకి OnePlus 11 అనేది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకి కర్వ్ డిస్ప్లే వస్తుంది OnePlus 11. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కర్వ్ డిస్ప్లే, బట్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ కర్వ్ డిస్ప్లే. బట్ కర్వ్ డిస్ప్లే వల్ల కొంచెం కాంప్లికేషన్స్ ఉంటుందన్నమాట. మీరు స్క్రీన్ గార్డ్ వేయించాలనుకున్నా మీకు 1,000-1,500 అలా అవుతుంది స్క్రీన్ గార్డ్ కూడా. అలా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉందన్నమాట. సో మీరు యూజర్ ఫీడ్బ్యాక్ ఒకసారి చూడండి. ఎవరైతే నథింగ్ ఫోన్ 2 వాడారో అండ్ OnePlus 11 వాడారో నీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఏ సబ్జెక్టు ఏది బాగుంది, ఏ ప్రోడక్ట్ బాగుంది అనిపిస్తే మీరు దానికి వెళ్ళిపోవచ్చు. బట్ నా సజెషన్ అండ్ నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే నథింగ్ ఫోన్ 2 ఈజ్ గుడ్ హియర్. నన్ను అడిగితే నథింగ్ కంపారిటివ్లీ OnePlus 11 కన్నా నథింగ్ ఫోన్ 2 గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆ 1.5K రెజల్యూషన్, ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్ అవన్నీ పక్కకు పెట్టేస్తాం. నథింగ్ ఫోన్ 2లో నథింగ్ OS, ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్. గ్లిఫ్ ఇంటర్ఫేస్ కూడా యూజబిలిటీ కన్నా బాగానే ఉంది. అండ్ ప్రజెంట్ ఆ ఊబర్ది కావచ్చు, ఆ సౌండ్ తగ్గించడం, సౌండ్ డిక్రీస్ అయ్యేటప్పుడు ఆ బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కావచ్చు, కస్టమ్ నోటిఫికేషన్స్ కావచ్చు, విచ్ ఈస్ గుడ్ థింగ్. సో బెటర్. నాకు ఇది కొంచెం నథింగ్ OS అండ్ నథింగ్ విచ్ ఈస్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అన్నీ కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అనిపించి నాకు బెటర్ టు గో నథింగ్ ఫోన్ 2. అండ్ మై పిక్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2. 45 అయినా పర్లేదు, బట్ నథింగ్ ఫోన్ 2నే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏ ఫోన్లు కొనకండి, వెయిట్ అంటిల్ అన్లెస్ సేల్స్. సో 40,000 లోపల మనకి నథింగ్ ఫోన్ 2 రావచ్చు, 35,000 లోపల మనకి OnePlus 11 కావచ్చు. అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏ ఫోన్ తీసుకోవాలని. సో వీడియోకి ఇంతే గైస్, దిస్ రేవన్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.